కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం వరుసగా లూకాసు వార్తలో ఇద్దరు అని వ్రాయబడిన ఆ సందర్భాలను తీసుకుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈ లూకాసు వార్త ప్రభు యొక్క మానవత్వాన్ని చూపించేటువంటి సువార్త. ఈ సువార్తలో మనకు ఒక చరిత్రకారునిగా ప్రభు చరిత్రలో ఎలా ప్రయాణం చేశాడో ఈ లూకాసు వార్త చెబుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ఒక వైద్యుడైన లూక పరమ వైద్యుడైన దేవుడు తానే మానవుల మధ్యకు వచ్చి వారిని మానసిక శారీరకమైన రోగాల విషయంలో ఎలాంటి పట్టింపు కలిగి స్వస్థత చేశాడో చెప్తున్నటువంటి సువార్త. అంతేకాదు, కానీ ప్రభు నడిచి వెళ్ళిన అడుగుజాడలు మనం ఎలా నడవాలో కూడా ఈ సువార్త చెప్తూ ఉంటుంది. ఈ లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఇక్కడ మరో ఇద్దరు కనపడుతున్నారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళేవారే. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవా, మరోమారు ప్రేమగల నీ స్వరం వినడానికి మేము ఈ రీతిగా కూడుకోవడానికి కృపనిచ్చారు. మా ప్రియులు కార్యక్రమం చూడడం కొరకై తమ పనులను ఆపి ఆసక్తితో వాక్యం కొరకై వాళ్ళు వీక్షిస్తున్నారు. వారి యొక్క ఆకలి తీర్చే గొప్ప దేవుడు నీవు నాయన, కనికరం చూపండి. నీ సన్నిధి మాతో కూడా ఉండను అనుగ్రహించండి. ఈ నీ కుటుంబాలు ఏ పరిస్థితులు గుండా వెడుతున్నాయో మాకు తెలీదు. వారి ప్రతి అవసరతను మీ సమృద్ధిలోంచి మీరే తీర్చండి. నమ్మదగిన దేవుడు అయిన నీవే వారి అక్కర్ల వద్ద చాలినంతటి సహాయం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ తెగులు విషయంలో మీ భద్రతను వారికి ఇమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. అంతేకాదు మా ప్రియ తండ్రి, కుటుంబాలలో సమాధానాన్ని నెమ్మదిని ఉండనిమ్మని విజ్ఞాపన చేస్తూ, ఇంకా రక్షించబడవలసిన వారు రక్షించబడటం కొరకై ఈ కార్యక్రమాన్ని మీ సాధనంగా మీరు ఉపయోగించుకోండి. కృపగలిగిన మీ చేతులకు, జాలి కలిగిన మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ఈ ఇద్దరు మనుషుల గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఇద్దరు యూదా జాతికి చెందిన వాళ్ళే. ఒకతను అన్యుడై ఉండి ఇంకొక అతను యూదుడై ఉంటే వేరుగా ఉండేది. వారి యొక్క జాతి ఒకటే. 2, ఇద్దరు కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. అంటే వారిద్దరూ కూడా ఆస్తికులే, నాస్తికులు కాదు. దేవుని ఉనికిని నమ్ముతున్నవాళ్ళు. 3, ఇద్దరు దేవాలయం దగ్గరికి వచ్చారు. అంటే వారి జాతి ఒకటి, వారి విశ్వాసం ఒకటి, వారి అలవాటు కూడా ఒకటే. ఏ వ్యత్యాసం లేదు ఇందులో. సహజంగా ఏ మనిషి అయినా ఇతరులలో లోపాలను చూడడం, ఇతరుల యొక్క తప్పులను ఎంచడం అనేది అది ఘనంగానో శ్రేష్టమైందిగానో ఆలోచిస్తాడు. కానీ అది అంత సబబైంది కాదు. అందుకొరకు ఈ ఉపమానం చెప్పబడింది. ఇదే 18వ అధ్యాయం లూకాసు వార్తలో 9వ వచనంలో తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని, ఈ మాటలు ప్రమాదకరంగా ఉన్న వ్యక్తుల యొక్క ఆత్మీయ స్థితిని గురించి చెప్తున్నాయి. తామే నీతిమంతులమని అంటే ఇంకెవ్వరూ వారి దృష్టిలో నీతిమంతులుగా కనిపించరు. తమ్మును నమ్ముకొని, వారి నమ్మకం వారి మీదే, ఇంకెవ్వరి మీద వారికి నమ్మకం ఉండదు. ఇలాంటి 2 లోపాలు వారిలో ఉన్నాయి.
ఇలాంటి రెండు లోపాలు కలిగిన ఈ వ్యక్తులు ఇతరులను తృణీకరించడం అనే ఓ చేయకూడని పని చేస్తున్నారు. ఇతరులను తృణీకరించడం. ఇలాంటి వారితో ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రభు ఒక వ్యక్తికి ఆత్మీయమైన చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తికి ఆత్మీయమైన చికిత్సతో పాటు మానసికమైన చికిత్స కూడా చేయాలని ఆశించాడు. ఆశించినప్పుడు అందులో ఒకడు పరిసేయుడు అన్నాడు, ఇంకొకడు సొంకరి. పరిసేయుడు అనేవాడు ఆ రోజుల్లో నీతిగా జీవించడం కోసం తమను తాము ప్రత్యేకించుకునేటువంటి వారు. 12 గోత్రాల్లో నుండి కూడా ఎవరైనా ప్రత్యేకించుకోవచ్చు. వారిని పరిసేయులు, ఫారిసీస్ అని పిలుస్తారు. నీతి కొరకు తమ జీవితాలను అంకితం చేసుకుని నీతిగా బ్రతకడం కొరకై వారు ప్రత్యేకించుకుంటారు. పాత నిబంధన గ్రంథంలో ఎలాగూ నాజీరు అంటామో అలాగే వారు నాజీరై చేసేవారి కంటే వేరుగా నీతిని మాత్రమే చూపిస్తాం అన్న ఓ ప్రత్యేకమైన తెగగా ఈ పరిసేయులు మనకు కనిపిస్తుంటారు. ఈ పరిసేయుడు దేవాలయానికి వచ్చాడు. వచ్చినవాడు 11వ వచనంలో ఇలా అన్నాడు, దేవా అన్నాడు. అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేస్తూ ఈ ప్రార్థన మళ్ళా బయటికేం చేయటంలా లోపలే చేస్తున్నాడు. అంతరంగంలో చేస్తున్న ప్రార్థన ఇది. అదే విషయం 12వ వచనంలో రాశాడు, తనలో తాను ప్రార్థించి చూడెను అని. తనలో తానే ప్రార్థన చేసుకుంటున్నాడు. మౌనంగా ఆ దేవాలయం దగ్గరికి వచ్చాడు. దేవాలయం బాగా సమీపానికి వచ్చాడు. లోపల వచ్చినవాడు దేవా అన్నాడు. ప్రభువుని పిలిచాడు. పిలిచి అతని ప్రార్థన నేను అనే మాటతో ఆరంభమైంది. నేను అనే మాటలో వినిపించిన ధ్వని జ్ఞాపకం చేసుకోండి. మన కంఠస్వరం మన అంతరంగాన్ని బయటపెడుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియచేస్తుంది. ఆ కంఠస్వరంలో ఏమి ధ్వనించవచ్చు? అహంకారమైన ధ్వనించవచ్చు, లెక్కలేనితనమన్నా ధ్వనించవచ్చు, దుఃఖమైన ధ్వనించవచ్చు, సంతోషమైన ధ్వనించవచ్చు. ఆ అంతరంగ స్వరం నేను అని పలికినప్పుడు ఆ నేను అన్న మాట బహు అహంకారయుక్తమైందిగా అనిపిస్తూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రిందట గూడూరులో ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాను నేను. విస్తారమైన జనం ఉన్నారు. ఆ రోజు ఫినేహాస్ గురించి మాట్లాడాలని నిలబడ్డాను. ఆ మీటింగ్స్కి అదే ఆఖరి కూడిక, ఆఖరి వర్తమానం చెప్పి నేను ట్రైన్ ఎక్కాలి. చెప్పేటప్పుడు ప్రారంభంలో, సేవారంభంలో వాళ్ళకి ఉపోద్ఘాతం ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాకు. అర్థం కాక ఇలా అన్నాను, సేవకు ఆరంభ దినాలలో సుమారుగా ఓ 11-12 మంది మీ పేర్లు చెప్పలేదు. మేమందరం ప్రయాణం అయ్యాము సేవలో ఒకేసారి. ఆయా స్థలాల్లో కలుసుకుని వాక్యం చెప్తూ ఉండేవారం సువార్త సభల్లో. అయితే అందులో కొంతమంది డబ్బు దగ్గర ఆగిపోయారు, మరి కొంతమందిని స్త్రీ పట్టుకుంది, మరి కొంతమంది కీర్తి వద్ద కూరుకుపోయినారు, తప్పుడు సిద్ధాంతాలకు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. కానీ నన్నైతే అని నేను అనాలి. కానీ ఎలా నా నోటి వెంట వచ్చిందో నేనైతే అని వచ్చింది. ఎప్పుడు నేనైతే అని వచ్చిందో నాకే ఇంత అహంకారంగా నేను అన్నానేమిటి అర్థం కాల. దాన్ని సరిచేసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశా, కానీ సాధ్యం అవలా. అవమానం వర్తమానానికి ముందే ఓటమి సంభవించటం నేను చూశాను. నేను అనే పదాన్ని వాడే ప్రతిసారి జాగరూకులమై ఉండాలి. ప్రమాదం ఉంది అందులో. నేను అన్న ఈ పరిసేయుడు చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు అయిన ఇతర మనుషుల వలెనైనను. ఈ పరిసేయునికి కనిపిస్తున్న మనుషులు ఎలా కనపడుతున్నారు అంటే, కొంతమంది దొంగలుగా కనపడ్డారు, కొంతమంది అన్యాయస్తులుగా కనపడ్డారు,
మరి కొంతమంది వ్యభిచారులుగా కనబడ్డారు. ఇంకా మంచివారు ఎవరు అతని కళ్ళ కనపడలా. ఉమ్, వాడు దొంగ, నేను దొంగను కాదు. వాడు అన్యాయస్తుడు, నేను అన్యాయస్తుడిని కాదు. వాడైతే వ్యభిచారి, నేను పవిత్రుడిని, నేను కాను, వ్యభిచారిని కాను. ఇతరులలో లోపాలు చూస్తూ అవి తనలో లేవని అతిశయించేటువంటి గుణం ఆత్మీయతకు పనికిరాదు. ఈరోజు నువ్వైనా నేనైనా ఇలా ఉన్నాం అనంటే కేవలం దేవుని కృప. పతనం కాకుండా ఉండడానికి ఏదైనా కారణం ఉంటే నా జాగ్రత్తని మీరు అంటారేమో, నా ప్రార్థన అంటారేమో, మీరు నాకున్నటువంటి భద్రత అంటారేమో. ఇవేమి కావు, ఇవేమి కావు. నీ భక్తి, నా భక్తి, నీ యథార్థత, నా యథార్థత, ఇవేవి మనం పరిశుద్ధంగా బ్రతకడానికి కారణం కావు. కానీ కావు. ఏమిటి అంటే దేవుని గొప్ప కృప, అంతే. దేవుని కృపను బట్టి నీవైనా నేనైనా ఇలా ఉన్నాం. అది దేవా నిన్ను బట్టి నేను ఇలా ఉన్నానయ్యా అనడం వేరు. కానీ నేనున్నాను, నేను ఆ దొంగను కాదు, అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారి అని ఇతరుల వంటి వాడిని కాదు. నేను అలా ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అలా నేను లేను గనుక థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. కృతజ్ఞత చెల్లించడంలో కూడా ఒక వ్యక్తి యొక్క భక్తి బయటపడుతుంది. ప్రభువా, అందరూ పిల్లలు ఫెయిల్ అయ్యారు, నా పిల్లలు పాస్ అయినందుకు నీకు స్తోత్రం అంటే అర్థం ఏమిటి? ఇది కూడా అంతే. అయ్యా, కరోనా వచ్చి చాలామంది చచ్చిపోయారు నాయన, మా కుటుంబం అయితే అన్నావు నువ్వు. అర్థం ఏంటి? కృతజ్ఞతలో కూడా నువ్వేదో ఘనుడివి అనుకునే భావం, నీవేదో శ్రేష్ఠుడు అనుకునే భావం, అందుకనే నేను ఇలా ఉండగలిగాను అనే భావం తప్పు. అంటూ అతడు తన అతిశయాన్ని మరల చెప్పడం ప్రారంభించాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా నేను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా. ఒకటి విడిచిపెట్టాను అనుకుంటున్నారు కదా, తర్వాత చెప్తాను. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా అంటూ నా సంపాదన అంతటిలో 10% ఇలా అంటాను. భక్తికి కారణం నువ్వే కదూ, ఉపవాసం ఉండడానికి కారకుడు నువ్వే, సంపాదించడానికి కూడా కారకుడు నువ్వే. అవును కదూ? 2 మార్లు ఉపవాసం ఉండడానికి సహకరించిన నీ ఆరోగ్యం సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? చాలామందికి ఉపవాసం చేయాలని ఆశ ఉంది, కానీ వారి ఆరోగ్యం వారికి సహకరించడంలా. ఒకప్పుడు ఉపవాసం ఉన్నవారు ఇవాళ రకరకాల అనారోగ్య పరిస్థితుల చేత వెలువెల్లాడిపోతూ ఉపవాసం ఉండలేనందుకు వారు దుఃఖపడుతున్నారు. ఉపవాసం ఉన్నందుకు నువ్వు అతిశయపడుతుంటే నీ అతిశయం నీ భక్తిని పాడు చేస్తుంది. మర్చిపోకండి ఇది. ఈ ఆరోగ్యం ఎవరిచ్చారు? నువ్వు పవిత్రంగా ఉండడానికి దేవుని కృప కారణం, నీవు ఉపవాసం చేయడానికి దేవుడిచ్చిన ఆరోగ్యం కారణం, నువ్వు సంపాదించడానికి దేవుడిచ్చిన బలం కారణం, శ్రమించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చింది ఆయన. మర్చిపోయాం కదా? ఇదంతా మన గొప్పతనం అనుకుంటున్నాం కదా? కాదని జ్ఞాపకం చేసుకోండి. అంత మాత్రమే కాదు, సరిగ్గా సుంకరి వచ్చి నిలబడ్డాడు దూరంగా. అతని గురించి ఇలా అన్నాడు, ఈ సుంకరి వలె అంటే వచ్చింది దేవుని దగ్గరికే, కానీ మనసు ఎవరి మీద ఉంది? ఇప్పుడు చెప్పండి మీరు. దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మన మనసు ఉండవలసింది ఎవరి మీద? మనం మాట్లాడుతుంది ఎవరితో? మనం ప్రార్థించవలసింది, స్తుతి చెల్లించవలసింది, ఆరాధించవలసింది ఎవరిని?
ఇవన్నీ చేస్తున్నప్పుడు నిన్ను నీవు మెచ్చుకుంటున్నావు, నీకు నీవు ఘనుడు అనుకుంటున్నావు, నిన్ను నీవు ఘనపరుచుకుంటున్నావు, అందరికంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు. ఇది భక్తికి తగినది కాదు, మర్చిపోకండి. ఈ సుంకరి వలె కానందుకు అంటే కనులు తెరిచి సుంకరిని చూశాడనమాట. సుంకరి వైపు అతను చూసిన తీరు ఎలా ఉండుంటుంది? ఇక్కడ నేను 2 మాటలు మీతో చెప్పాలి. మొదటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉంటుంది. కన్ను చెడింది. కన్ను అనేది నీ అవగాహన, నువ్వు చూసే తీరు, చూసి ఏర్పరచుకునే అభిప్రాయం, ఇవన్నీ చెడిన చీకటితో నిండిన అనుభవం. భక్తి దీనత్వాన్ని చూపిస్తుంది. భక్తి తగ్గింపు కలిగిందిగా ఉంటుంది. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని సేవిస్తున్నావో వారి వలె బ్రతికే ప్రయత్నం భక్తి అంటే. అలా ఆ బతికే ప్రయత్నం కాకుండా విమర్శించే తత్వం, నీకు నీవే నీతిమంతుడు అనుకునే తత్వం, ఇవన్నీ చెప్పండి చెడిన పరిస్థితి కాదా? అవును. అనేక మంది అంతరంగాలు చెడిపోయి ఉన్నాయి. ఎదటి వారి లోపాలు తప్ప ఎదటి వారిలో మంచి ఇంతైనా కనిపించటంలా. ఆఖరికి సుంకరిని ఎందుకు ఉంచానో చెప్తాను. రైట్, ఈ సుంకరి వలె కానందుకు అన్నాడు కదూ. అన్న తరువాత అన్నాడు 2 మార్లు ఉపవాసం అని, 10వ వంతు ఇస్తున్నానని. అంటే ఈ సుంకరి ఉపవాసం చేయడు, వీడికి డబ్బు మీద కాంక్ష ఎక్కువ, డబ్బు కోసమే వారం అంతా తిరుగుతాడు. వారంలో 2 రోజులు నేను నీకు కేటాయిస్తున్నానయ్యా. 24 గంటలు పన్నులు వసూలు చేయటం వీడి పని. పీడించి డబ్బు సంపాదిస్తాడు. అంటే ఎదటి వానిలో మంచి లేదని, అతడు ఎలాంటివాడో నీ అంతరంగంలో అతని ఎడల ఏహ్యభావం నీకుంది. లోపాన్ని చూడడం మాత్రమే కాదు సుమా, ఏహ్యభావం కూడా ఇతరుల ఎడల కలిగి ఉండడం. అంతేకాదు, ఇక్కడ మరో మాట, నేను నా సంపాదన అంతటిలో అన్నాడు. తనకు లభించే జీతం మాత్రమే కాకుండా తాను అదనంగా వసూలు చేసేది కూడా సుంకరుల దగ్గర ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ పరిచయన అంతరంగంలో ఆ భావం ఏమైనా మెదిలిందేమో. అందువల్ల అంతటిలో అనే పదం వాడాడు. వాడి తను తానే నమ్ముకుని తాను మాత్రమే నీతిమంతుణ్ణి అనుకున్నటువంటి తత్వం ఈ పరిచయంలో కనపడింది. అవును, దీనిని ప్రభు ఒకే ఒక మాటలో చెప్పారు. ఏం చెప్పారో ఒక్కసారి మరలా మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందులో ఇలా అన్నాడు, వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడును అన్నాడు. ఇది పరిచయునికి ఎలా మీరు అన్వయిస్తారు అనంటే, ధర్మశాస్త్రమంతా ఒకే ఒక్క పదం మీద ఆధారపడింది. అదేమిటంటే ప్రేమ. ప్రేమ. ఇప్పుడు ఈ పరిచయంలో లేనిదేమిటి? దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన నమ్ముకున్నవాడు కాడు, తను తానే నమ్ముకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, పొరుగువాడిని ప్రేమించినవాడు కాడు. ఇతనికి దేవుని మీద ప్రేమ లేదు, తన మీద తప్ప. తన భక్తి
కేవలం బాహ్య సంబంధమైంది. తన భక్తి ప్రదర్శనకు పెట్టబడేది. పొరుగువాడిని ప్రేమించే తత్వం లేదు. చెప్పండి, ఇప్పుడు తన సహోదరుని ప్రేమించని వాడు ఎలాంటివాడు అని లేఖనం చెబుతుంది. ఒక్కసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలా అన్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని రాశాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అవును, ప్రేమ లేనివాడు చీకటిలో ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు. ఈ ప్రేమ లేని తత్వం ఈ పరిచయంలో ఉంది. అతడు తన దృష్టికి తాను నీతివంతుడని, దొంగను కానని, అన్యాయస్తుని కానని, వ్యభిచారిని కానని, 2 మార్లు వారానికి ఉపవాసం ఉంటున్నవాడిని, సంపాదన అంతటిలో దశంభాగం ఇస్తున్నానని దేవుని తన గొప్పను తాను చెప్పుకుంటున్నవాడుగానే ఉన్నాడు. కానీ అతడు ప్రేమ లేనివాడినని, దేవుని హృదయమార గణపరుస్తున్నవాడినని అనిపిస్తుంది అతనికి. కాదు కదా. అంతలో కనపడి అంతలో మాయమయ్యే మనం, ఆవిరి వంటి మన జీవితాలు ఇలా ఉండడానికి గల కారణం ఆయన కృప అనే సత్యాన్ని మర్చిపోయి ఎదటి వారి లోపాలు మాత్రమే చూస్తూ, వారిని తక్కువ చేస్తూ భక్తిపరులం అనుకుంటున్న ప్రమాదంలో నేటికీ కూడా క్రైస్తవ్యం ఉంది. అందుకు ప్రభు ఇలా అన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటికైనను ధైర్యం చాలక అన్నాడు. అంటే పరిసేయుడు కనులెత్తి చూశాడన్నమాట. కనులెత్తి చూశాడు, చుట్టూ కనులెత్తి చూడగలిగాడు. కానీ లోపలికి అడుగుపెట్టిన సుంకరి విరిగిన వాడయ్యాడు. అంతరంగం నలిగిపోయింది. నాలాంటివాడు నీ ఆలయంలోనికి రావడానికి తగడు అనుకుని దూరంగా నిలబడ్డాడు. కళ్ళు కిందకి దించుకున్నాడు. దించుకోవడం మాత్రమే కాదు, కానీ రొమ్ము కొట్టుకుంటున్నాడు. కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. ఒకటే మాట. అతడు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. భక్తి చేస్తూ నీతిమంతులమని ప్రేమ లేని వారంగా, ప్రేమను కోల్పోయిన వాళ్ళంగా, అది పాపం కాదు అనుకుంటున్న గుడ్డితనంలో ఉన్న మనిషి ఆయన చిందించిన రక్తం వద్దకు, ఆయన మరణ పునరుద్ధానాల వద్దకు, ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డు. అతని అంతరంగం అహంకారం చేత నిండి ఉంటుంది. తాను నీతిమంతుణ్ణి అనుకునేవాడు ఒక్కసారి లోపలికి చూసుకుంటే ఎన్ని లోపాలుంటాయి, ఎన్ని పతనాలుంటాయి. అందుకనే దేవుని పాదాలకు దగ్గరికి వచ్చిన ప్రతిసారి మన లోపాలు మనకు జ్ఞాపకానికి వస్తుంటాయి. గతంలో చేసిన పాపాలన్నీ ఆయన క్షమించారు. కానీ మన తలంపుల వద్ద ఎలా మనం జారిపోతున్నామో, అనుకున్నంత విధంగా ఎలా ఉండలేకపోతున్నామో, ఇన్ని పతనాలు గుర్తొచ్చినప్పుడు ఏ వ్యక్తి కన్నీరు కార్చకుండా ఉంటాడు? ఏ వ్యక్తి పశ్చాత్తాపడకుండా ఉంటాడు? ఆ సుంకరి పశ్చాత్తాపడ్డాడు. అందుకని ప్రభు ఇలా అన్నాడు, అతని కంటే ఇతడు అని. దేవాలయానికి సమీపంగా పరిసేయుడున్నాడు, కానీ ప్రభు సుంకరికి సమీపంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అందుకని ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అన్నాడు. ఈ రోజైనా ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలవాడు. తలలు వంచుకుందాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోసారి వాక్యాన్ని చెప్పుకోవడానికి సాయపడ్డారు. స్పష్టంగా మా అంతరంగాలు కనిపించి మీ ఆత్మచేత ఒప్పించబడి క్షమాపణ కోరే మనసు ఇంకా తిరిగి జన్మించని వారి కలుగు చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరల తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు
అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDను తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299.